ఇక్కడ విద్యార్థులకు మేము నిరంతరం కూడా ఎంతో కృషి చేస్తూ నైట్ డ్యూటీస్ చేస్తూ ఎటువంటి హాలిడేస్ లేకోకుండా మేము వాళ్ళ వెంట ఉంటూ వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ గత 19 సంవత్సరాల నుంచి మా యొక్క కృషిని మా యొక్క శ్రమని మేము అక్కడ పెడుతూ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ప్రభుత్వం ఏ విధంగా గుర్తించకోకుండా మా శ్రమని దోచుకుంటూ తక్కువ జీతాలతోటి మమ్మల్ని ఇక్కడ ఉంచడం జరిగింది. కాబట్టి మేము మా యొక్క ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేయాలి, అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేసి మా యొక్క జీవన ప్రమాణాలు పెంచాలి అని ఈ చాలని జీతాలతోటి మేము మా కుటుంబానికి మా పిల్లలకు మేము సరైనటువంటి ప్రమాణాలు అందించలేకపోతున్నాము ఈ పెరిగిన ధరల కారణంగా. కాబట్టి మా యొక్క జీతాలను పెంచుతూ మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మా యొక్క జీవన ప్రమాణాలు పెంచి మేము కూడా సొసైటీలో గర్వంగా ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ ఉద్యోగులము అని మేము కూడా గర్వంగా అందరితో చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మేము అందరము చేరడం జరిగింది.